ఈ జూబ్లీస్ ఎన్నికలనే మీకు బుద్ధి చెప్పారు, ఇంకా కూడా మీరు అర్థం చేసుకోకపోతే ఎట్లా? డెఫినెట్ గా 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు నడుస్తాయి మీ ఆటలు. ఒక్కనాడన్నా ఈ రాష్ట్రం నుంచి డెలిగేషన్ గా పోయి మా రాష్ట్రంలో మేము అసెంబ్లీలో సపోర్ట్ చేసినాం, మాకు బీసీ 9th షెడ్యూల్ పెట్టమని ఏ ఎమ్మెల్యేలు కానీ ఏ ఎంపీలు కానీ పోయి మీరు రిప్రజెంట్ చేశారా? మీరు అధికారంలో ఉన్నారు కదా, మరి ఎందుకు చేయలేదు? మీకు మీ పార్టీ లాగా కుప్పిగంతులు వేసే పార్టీ కాదు. మల్లారెడ్డి ప్రశ్న అడిగారు, వినండి కదా శ్రీనివాస్ గారు. ప్రశ్న అడిగినప్పుడు ప్రశ్న అడిగినప్పుడు దాంట్లో వినేటటువంటి తత్వం కూడా ఉండాలి. నేనేమంటున్నా అంటే, మీరు అడిగిన ప్రశ్నకు మా బీజేపీ పార్టీ విధానం కాంగ్రెస్ కామారెడ్డి లెక్క డిక్లరేషన్ చేయలే. మేమేమన్నాం, ఈ దేశంలో డెకేడల్ సర్వే జరగాలి, అన్ని కులాల సామాజిక స్థితిగతులు తెలవాలి, మీలాగా ఎస్సీబీసీ సర్వే చేసి మూలకు పడేసినట్టు కాదు. ఇది కాన్స్టిట్యూషన్ ప్రకారము మనం రేపు సెన్సస్ చేయబోతా ఉన్నాం. సెన్సస్ జరిగిన తర్వాత పర్మనెంట్ సొల్యూషన్ ఈ దేశంలో వస్తుంది. అప్పుడు కోర్టులకు, ఏ కోర్టుకు మీరు పోయినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పుడు వద్దన్నా మీరు ఏం చేయలేరు, ఎందుకంటే బీసీలకు వ్యతిరేకం కాబట్టి. మీరు మళ్ళా కేసులు వేసి బీసీలకు అడ్డం పడకుండా ఉండేటటువంటి చట్టాలు మేము తయారు చేయబోతా ఉన్నాం. శ్రీనివాస్ గారు ఎన్నికలప్పుడు ఒక మాట, ఎన్నికలు లేనప్పుడు ఒక మాట, ఎన్నికలలో గెలవడానికి బీసీలని పావుగా వాడుకోవడం అనేది మా సిద్ధాంతం లేదు. మా నిర్ణయం, మా పార్టీ నిర్ణయం. మీరు హామీ ఇచ్చి మేము గట్ల చేస్తామని చెప్పి కామారెడ్డి డిక్లేర్ శ్రీను గారు, మన మూల శ్రీనివాస్ గారు, మా మల్లారెడ్డి గారికి అర్థమయ్యేటటువంటి చెప్తా. ఒక్క నిమిషం అన్న, మీరు ఎక్కడో ఉలిక్కి పడుతున్నారు, మాటకు మీరు మాట్లాడటం నేను రాలేదు. మీరు చెప్పేది చెప్పారు, ఒక్క నిమిషం ఆగండి. మీరు చెప్పేది చెప్పారు, నేను చెప్పేది వినండి కొద్దిగా. మాట్లాడి వినేటటువంటిది కూడా లేకపోతే ఎట్లా మీకు చెప్పండి? నేనేమంటున్నా అంటే, ఒక బీసీల నాయకుడిగా నేను మాట్లాడుతున్నది ఒకటి వినండి. మూల శ్రీనివాస్ గారు, ఒక 1 లైన్ స్టోరీ చెప్తాను మీకు. ఇది ఒక్క నిమిషం అన్న మల్లారెడ్డి, ఇది వినండి, మీకు అర్థమవుతుంది ఈజీగా. కామారెడ్డి డిక్లరేషన్ ఎవరిని అడగకుండా తనకు తానుగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ఎట్టి పరిస్థితులలో అమలు చేస్తామంటే మేము అనుకున్నాం. వీళ్ళు చట్టాలు చదివిరు, అవగాహన తెచ్చుకున్నారు, చట్టాలలో 42% ఖచ్చితంగా ఇచ్చేటట్టు నిర్ణయం తీసుకున్నారేమో, చాలా నిష్ణాతుల అడ్వైస్ తీసుకున్నారేమో అని అనుకున్నాం. ఇది ఎట్లుందంటే, భువనగిరి గుట్ట కింద నేను పుట్టానండి. మా తాత ఒకనాడు జరిగిన స్టోరీ చెప్తున్నాడు. ఒక ఆయన వచ్చాట, ఈ భువనగిరి గుట్ట ఎత్తుకుంటా, కానీ మీరు 2.5 ఏళ్ళు నన్ను బాగా కాజు పెట్టి బిర్యానీలు పెట్టి మేపితే చాలా బలం వస్తుంది, ఈ భువనగిరి గుట్టని నేను లేపగలుగుతా అని చెప్తే, మా తాత ఆడికి చెప్పినట, ఇది అన్ని జోటా మాటలు, ఇటువంటి వాళ్ళు మస్తుగా వస్తారు, ఈ లంగ మాటలు మనం నమ్మొద్దు, గుట్టను ఎత్తలేరు అని చెప్తే ప్రజలు వినకుండా ఆయన మాటనే నమ్మి అందరూ రోజుకొకరు బాగా మేపి ఆటలు కోసి కోళ్ళను కోసి చాలా బలిష్ఠుడు అయినాక 2 ఏళ్ళు అయినాక, బిడ్డ నువ్వు చెప్పినావు కదా ఈ భువనగిరి గుట్టని ఎత్తుకొని ఆయన అని చెప్తే, ఈ భువనగిరి గుట్టని ఎత్తుకుంటా అన్నది నిజమే, చెప్పింది నిజమే, కానీ మీరు అందరు కలిసి ఎత్తి నా ఈపులో పెడితే నేను అప్పుడు దీన్ని మోస్తా అన్నాడట. మరి ముఖ్యమంత్రి గారు కూడా ఈ 42% నేను అమలు పరుస్తా అన్నప్పుడు, నేను బీజేపీ పార్టీ వాళ్ళు కేంద్రంలోనో సహకరిస్తేనే నేను ఇయ్యగలుగుతా, ఆ రకంగా ఇద్దరం కలిసి చేస్తాం, అఖిల పక్షాన్ని పెడతాం, అన్ని పార్టీలను నొప్పిస్తాం, ఇట్లా చెప్పలే కదా. నేనే చేస్తాను. మన దగ్గర కూడా బీసీలకు న్యాయం జరిగేది కదా. అదే 63% మీరు అడిగితే అర్థం ఉండే. ఎలా ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసినాడు, ఎందుకు మీ ఎమ్మెల్యేలు అది చెప్పలేదు? మరి ఆయననేమో పూర్తిగా ఏకగ్రీవ తీర్మానం ఏర్పరచుకున్నాం కదా. కాదు శ్రీనివాస్ గారు, నువ్వు చెప్పింది బ్రహ్మాండంగా ఉంది. చట్టాలను గుదిబండలు ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసినాడు, మీ వాళ్ళకి తెలియలేదు. తాడూరు శ్రీనివాస్ గారు ఒక నిమిషం. సార్ రామరెడ్డి గారు చెప్పండి. మీరు ఖచ్చితంగా 80% 42% బీసీల రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదు. నిన్నటి వరకు కూడా మీరు ఇదే మాట చెప్పారు. దాంట్లో 42% పార్టీ పరంగానైనా టికెట్లు ఇస్తామని చెప్పారు. ఇప్పుడేమో 50% అంటే లోబడి ఇవ్వాలనుకుంటున్నారు. సో ఇది ఖచ్చితంగా మీకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ప్రతికూలంగా మారే పరిస్థితి లేదంటారా? ఎందుకంటే మీరు ఇప్పటికే కామారెడ్డిలో డిక్లరేషన్ చేసి 2 years అయిపోయింది. సో ఈ అంశంలో మరి కాంగ్రెస్ పార్టీ
ఇప్పటికే ప్రజల్లో మీరు 6 గ్యారెంటీలు అమలు చేయట్లేదని ఒక వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతుంది రూరల్లో. సో జూబ్లీహిల్స్ గెలుపును మీరు అది బలుపు కాదు మీకు వాపు అన్నట్టు కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా మీరు మరొకసారి కూడా లోకల్ బాడీస్ విషయంలో 50% మించకుండా వెళ్తే అది కొంచెం బీసీల నుంచి మీకు తిరుగుబడే పరిస్థితి లేదా? ఏమంటారు శ్రీనివాస్ గారు? ప్రభుత్వ తరపున ఇవ్వలేకున్నా పార్టీ తరపున మేము ఎవరికైనా బీఫామ్ ఇవ్వచ్చు. డెఫినెట్ గా బీఫామ్ ఇస్తే అప్పుడు 42% పైనే కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఇస్తుంది. రెండోది జూబ్లీహిల్స్ లో వాపో బల్పో ఇప్పుడు నిన్న రిజల్టే చెప్పిండ్రు కదా, ఈడ విజ్ఞానవంతులైన అన్ని మన రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి ఉన్న వ్యక్తులు జూబ్లీహిల్స్ లో ఉన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు అంటే ఇది ఒక సంపన్న వర్గానికి చెందిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాదు. 100% అన్ని జిల్లాల నుంచి వచ్చి అన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లు ఉన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ ఇద్దరికి సరి అయిన బుద్ధి చెప్పారు, ఇవి అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పుడు నేను సింపుల్ గా ఒక్కటే చెప్తున్నా, అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు అన్ని పార్టీలు ఆ రోజు ఎందుకు వ్యతిరేకించలేదు? మరి ఆ రోజేమో మంచిగా ఉందని చెప్పి పంపించి మేము 9th షెడ్యూల్లో పెట్టినా అయిపోయేది కదా. అట్లీస్ట్ సెన్సస్ చేసే వరకు ఇదైతే నడుస్తుండే కదా, అది ఎందుకు చేయలేదు అంటున్నా. దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. మేము డెఫినెట్ గా మేము చాలా సార్లు చెప్పినాం. నేను ఢిల్లీలో పోయి ధర్నా చేసిన రోజు కూడా అన్ని రమ్మన్నాం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర రిప్రజెంటేషన్ ఇస్తామని టైం అడిగితే స్పెషల్ కేసు అండి. ఇప్పుడు ఆ కేసును మొత్తం వివరించడానికి సమయం లేదు, మీరు సమయం ఇచ్చినప్పుడు చెప్తాను. 9th షెడ్యూల్లో పెట్టిన జ్యుడిషియల్ రివ్యూకి ఉంటదండి. యాజ్ అన్ అడ్వకేట్ ఐఎమ్ టెల్లింగ్ యూ మల్లారెడ్డి అన్న, ఇది మీరు అనవసరంగా ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితులు చేయకండి. మీరు ఎవరిని అడిగి ఆ రోజు 42% నిర్ణయం కామారెడ్డిలో తీసుకున్నారు. మేము అనుకున్నాం అసెంబ్లీలో సపోర్ట్ చేసినప్పుడు వీళ్ళు ఏదో న్యాయ నిష్ణాతులను చేసి వీళ్ళు ఏదో తీసుకొచ్చినట్టున్నారు, మీరు చేస్తుంటే ఎందుకు అడ్డం పడాలని మేము చేసినాం తప్ప మా విధానం చెప్పాం కదా. ఈడ చేసిన వాళ్ళు ఢిల్లీలో ఎందుకు